దురదృష్టకరం. కాకినాడ దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కోటపాడు 20 మంది పైన చాలా బాధాకరం. ప్రభుత్వం అనేక సార్లు చెప్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయి విచారణకి ఆదేశించి సురేష్ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎలాంటి భవిష్యత్తు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తప్పకుండా దీన్ని పూర్తి ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత బయటకు వస్తాయి. ఫైర్కి సంబంధించి ఎవరైనా డిపార్ట్మెంట్ ఏమైనా ఫెయిల్యూర్ ఏమైనా ఉందా సార్, లేకపోతే వీళ్ళే? అందుకని విచారణలో కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే దీపావళి సీజన్కి పోలీసు కొద్దిగా ఎందుకంటే కాకినాడ చుట్టుపక్కల ఏదైతే ఇప్పుడు వేటపాలెం ఇవన్నీ కూడా ఉన్నాయో అక్కడంతా కూడా మీద ఎక్కువ మంది కార్మికులు ఆధారపడి చాలా మంది చేస్తారు. కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ లోపాల వల్ల జరిగినటువంటి చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా తీసుకోవాల్సిన అవసరం, చర్యలు తీసుకోవాల్సిన అవసరం. దీనికి ఎవరు బాధ్యులైనా అధికారులైనా ఎవరైనా కానీ మనం చర్యలు తీసుకోవాలి.